ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరికుడు వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రత్యేకంగా ఈ స్థలానికి ఈ కూడికల కొరకు నన్ను ఆహ్వానించినటువంటి జత పనివారు, ప్రశస్త దైవజనులు, దేవుని పనిలో ఈ ప్రాంతంలో ఘనముగా వాడబడుతున్నటువంటి సోదరుడు మరి సాల్మన్ రాజు గారికి, కుటుంబానికి, సంఘానికి నా పక్షంగా, పరిచర్యల పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సాల్మన్ రాజు గారికి నన్ను పరిచయం చేసినటువంటి లేక నా గురించి చెప్పినటువంటి మరి దైవజనులు, మరి నెల్లూరు పరిసర ప్రాంతాలలో దేవుని పనిలో మరి బిజీగా ఉంటున్నటువంటి దైవజనులు, మరి ఇప్పటి వరకు మనందరినీ కూడా పాటలతో అలరించి నడిపించిన దైవజనులు సురేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చామని నేను నమ్ముతున్నాను. ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడని నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నోర్లు మీతో తెచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది తెచ్చినట్లేరు ఇక్కడ. అందరు తెచ్చారా బాబు? ఈ లైట్ అడి తిప్పాలా, అడి తిప్పితే జనాల ముఖం కనపడుతుంది. మా ముఖాలకు పెడితే ఉపయోగం ఏముంది? ఇది సరే, మంచిది. ఎక్కువ సమయం నేను వృధా చేయదలుచుకోలేదు. నా మదిలో చాలా ఆలోచనలు ఉన్నాయి. దేవుడిచ్చిన తలంపును బట్టి మరి దేవుని మాటలు సవిస్తారంగా మాట్లాడాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. అయితే సమయం మనకు తక్కువగా ఉంది కనుక మరి కొద్ది నిమిషాలు, మరి ఇప్పటి వరకు మీరు దాదాపుగా 2 గంటల పాటు ప్రభువును స్తుతించారు, ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలు? 2 గంటల పాటు ప్రభువును స్తుతించి ఆరాధించారు. చాలా సంతోషం. తిరిగి కొద్ది సమయం దేవుని సేవకులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆసక్తిగా మీరు దేవుని వాక్యం వినాలని రాత్రి నేను మీకు సవినయముగా హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు. మరి ఇంకొక మనవి ఏంటంటే, మీ సెల్ ఫోన్ తెచ్చిన వాళ్ళందరూ ఇలా చూపించండి. సెల్ ఫోన్ తెచ్చిన వాళ్ళందరూ అమ్మా, సెల్ ఫోన్ తెచ్చి ఎవరు తేలేదా? సరే, మంచిది, మీరు బుద్ధిమంతులు. ఒకవేళ చూపెట్టడానికి మీకు ఇబ్బంది అయితే సెల్ ఫోన్ వాక్యం అయ్యేదాకా స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్లో పెట్టమాకండి. అర్థమైంది కదా? ఈ సెల్ ఫోన్ ఎంత ఉపయోగమో అంత నష్టం కూడా చేస్తుంది మనకి. రెండవది, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం గనక, దేవుడే మనకు ప్రాముఖ్యం గనక, ఇంక వేరెవరు ప్రాముఖ్యం మనకు లేరు గనక దేవుని వాక్యానికి మాత్రమే మనం ప్రాధాన్యతనిద్దాం. దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా మేలు పొందుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. నా టైం ప్రకారం ఇప్పుడు 9:20 దాటింది. మీ టైం ఎంత అయిందో నాకు తెలియదు. అంతేనా? సరే, మంచిది. ఈ మొదటి కూడిక మరి ప్రారంభం కొంచెం ఎప్పుడు సహజంగా లేట్ అవుతూ ఉంటుంది. సువార్త సభలు కాబట్టి సహజంగా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి కనుక ప్రారంభం లేటుగానే ఉంటుంది. మరి ప్రారంభం లేట్ అయితే, ముగింపు లేట్ అయితే ఊరుకుంటారా? ఊరుకోరుగా. కాబట్టి ముగింపు మాత్రం మామూలుగానే జరగాలి కనుక దేవుని చిత్తానికి అప్పగించుకుందాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మరి వాస్తవానికి ఈరోజు మీ మధ్యకి రావడానికి మరి దేవుడే కృప చూపి నడిపించాడు, సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. సోదరుడు చెప్పినట్లుగా మరి ఈ సభలకు నన్ను ఆహ్వానించినప్పుడు మరి వస్తానని చెప్పాను. అప్పుడు నా కాలుకి కట్టేసింది. ఎందుకంటే నా కాలు ఎముక కొంచెం ఇబ్బంది అయ్యింది.
ఆ ఇబ్బంది అయిన పరిస్థితిని బట్టి కట్టేసి ఉంది. బ్రదర్ అప్పుడు తగ్గిపోద్దా అంటే ఖచ్చితంగా తగ్గిపోకపోయినా వస్తానని చెప్పాను. దేవునికి స్తోత్రం. వాస్తవానికి తగ్గలేదు. అయినా ఈ సభలకు రావాలనే ఉద్దేశంతో మరి కొంచెం ఇబ్బంది అయినా తెల్లారుజాము 4 గంటలకు బయలుదేరి మరి ట్రైన్ క్యాచ్ చేసి ఒంగోలు వచ్చి, ఒంగోలు నుంచి కనిగిరి వచ్చి, కనిగిరి నుంచి మీ ఊరు రావడానికి 12 గంటలు పట్టింది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం 4 గంటలకు బయలుదేరితే ఆ సాయంత్రం 4 అయింది ఇక్కడికి వచ్చారకే, అంటే 12 గంటలు అయిపోయింది. కనిగిరి నుండి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది. మా బావన్న గారు చాలా స్పీడ్గా తీసుకొచ్చాడు. మరి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు కానీ కనిగిరి నుండి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లయ్యా? 29 కిలోమీటర్లు అంటే 1.5 గంట తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, 1.5 గంటలో 150 కిలోమీటర్లు వెళ్తాను నేను. 1.5 గంటకి 150 అవలేలుగా వెళ్ళిపోతా. సరే, మంచిది. మరి ఈ రాత్రి కొద్దిగా ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సల్మాన్ రాజు గారి గురించి పేరు విన్నాను కానీ మనిషిని చూడలే నేను. ఎందుకు విన్నానంటే, మేము ఒక దైవజనుల దగ్గర సేవలో ఎదిగినటువంటి పరిస్థితి. నేనున్నప్పుడు మరి సల్మాన్ లేడు, బాబు ఉండేవాడు, ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. ఆ తరువాత నేను మరి సపరేట్గా నేను సేవ ప్రారంభించిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు, చాలామంది వచ్చారులే. నేను విన్నాను సోదరుని బట్టి. ఆ తర్వాత మరి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం మాత్రం జరిగింది. వ్యక్తిగతంగా తన గురించి నేను ఎప్పుడు కూడా కలవలేదు. సరే, ఇది దైవ చిత్తమని నేను నమ్ముతున్నాను. మరి అందుకొరకే నేను వస్తానని చెప్పాను. కనుక ఈ రాత్రి రావడానికి దేవుడే సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఒక్క నిమిషం మీరందరూ కూడా లేచి నిలబడితే మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సందర్భంగా దేవుని వాక్యం అంటే దేవుడు గనక ఆయనను గౌరవించే నిమిత్తం మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకెళ్ళిపోయిన గనుక అతడు లేకపోయాను. ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. బలహీనుడైన మీ సేవకుని మీరు మరుగుపరిచి మాతో మాట్లాడమని మీరు అడిగితే దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు, నన్ను బలపరుస్తాడు. ఏ మాటలు అవసరమో అవి మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి, ఈ రాత్రి స్థితిలో మేము ఉండడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయా కనికరం కలిగిన మా దేవుడైన యేసు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండి మారిన మా దేవుడుగా ఉన్న ఏకైక దేవుడైన యేసు క్రీస్తు నీ నామములో నిశ్చయముగా ఈ రాత్రి నీ సంఘముతో, నీ ప్రజలతో, నీ వధువుతో కలిసి ప్రభా ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి అల్పుడనైన నాకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వందనాలు. ప్రాముఖ్యమైన ఘట్టములకి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు దేవా. వాక్యం నీది, సంఘం నీది, చేరి కుడి వచ్చిన ప్రజలమైన మేము నీవారం నాయన దేవా. నీ వాక్యాన్ని ఈ భూప్రపంచంలో ఏ మానవుడు కూడా వివరించలేడు, తర్జుమా చేయలేడు తండ్రి. మేము నమ్మినటువంటి నీ లేఖనాన్ని బట్టి నీ వాక్యానికి నువ్వే అనువాదకుడు అయి ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఒక మనిషిగా నేను నిలబడడం వల్ల, మాట్లాడడం వల్ల మరొక మనిషికి ఏ ప్రయోజనం లేదని నాకు తెలుసు ప్రభా. నేను నా మాటలు వ్యర్థమని ప్రభా, మానవ సంబంధమైన ఆలోచనలు, తలంపులు, మాటలు సమస్తం వ్యర్థమని నేను నమ్ముతున్నాను ప్రభా. కాబట్టి ఈ రాత్రి ఈ సమయానికై నీ సహాయాన్ని కోరుతున్నాం. మేమందరం కలిసి ప్రభా నీ మాటలు వినాలనుకుంటున్నామయ్యా, నీ సన్నిధిని అనుభవించాలనుకుంటున్నామయ్యా, నీ ముఖ దర్శనం చేయాలని వచ్చాం ప్రభా. నీకు వందనాలు నాయన.
అయ్యా ఈ రాత్రి ఏది మాకు అవసరమో తండ్రి అది మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా, బలహీనుడుగా ఉన్నా నన్ను బలపరచండి. దేవా, ఇదిగో తండ్రి ఎమ్మాయి మార్గ మధ్య అనుభవాన్ని ఈ రాత్రి మేము అనుభవించుదుముగాక. వారి వాక్యం ప్రభా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మేము ధ్యానిస్తూ ఉండగా ఆ దినాన ఎమ్మాయి మార్గ మధ్యంలో వారితోనూ మాట్లాడినప్పుడు ప్రభా వారి హృదయాలు మండినట్లుగా, వారితోనూ రొట్టె విరిచినప్పుడు వారి నేత్రాలు తెరవబడినట్లుగా ఈ రాత్రి నీ వాక్యం వింటున్న మా హృదయాలు తెరవబడును గాక, మా నేత్రాలు తెరవబడును గాక, పాపి పశ్చాత్తాపడుదురు గాక, రోగి స్వస్థపరచబడుదురు గాక, బంధకాలు తెగిపోవును గాక, సమస్త వాతావరణం మీరు ఆధీనంలో ఉంచుకున్నందుకు నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తులు కుడికి ఏర్పాటు చేసిన సేవకు నలుపునే నన్ను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది, చాలా నిండు వందనాలు. నా మాటని గౌరవించిన మీరు నిలబడ్డందుకు దేవునికి స్తోత్రం. మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదులే, కానీ మరి మేము ఖచ్చితంగా దేవుని వాక్యం చదివేటప్పుడు సంఘం అంతా కూడా లేచి నిలబడి దేవుని వాక్యాన్ని గౌరవించే ఆనవాయితీ గనక మరి అలాగ నిలబెట్టాను. సరే, ఏదేమైనా ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గుర్తించినటువంటి వారమై చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. సమయం 9:30 అయింది. ఈ పేపర్లో ప్రకటించినట్లుగా దేవుని వాక్యం పిల్లరా ఏ కూడికలని ప్రకటించారు అని అంటే, ఏ కూడికలివి అమ్మా చెప్పండి, చెప్పండి. మీరు చెప్తా ఉంటే మేము మాట్లాడతాం. మనందరం కలిసి మాట్లాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, అంతేనా? నేనే పెద్ద బోధకుడిని కాదు, మీకంటే ఏం పెద్ద తెలిసినోడేం కాదు నేను. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఆత్మీయంగా బలపడడానికి వచ్చాను ఇక్కడ, అంతే. కాకపోతే దేవుడు నన్ను నిలబెట్టాడు, మిమ్మల్ని కూర్చోబెట్టాడు ఒక రోజుకి. కాబట్టి రాత్రి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో పిల్లరా ప్రకటించినటువంటి కరపత్రికలో ప్రకటన 1:7 ప్రకారం మరి అక్కడ వ్రాయబడిన మాట ప్రకారంగా మనం చూస్తే ఇది రాకడ సిద్ధపాటు కూడికలు. అవునా? ఎవరు రాకడ కొరకు? యేసయ్య రాకడ కొరకు. రాకడ కొరకు సిద్ధపడడం లేక సంసిద్ధత కలిగి ఉండడం. ఎలా ఉండగలుగుతాం, ఎలా ఉంటే ఆయనతో పాటు వెళ్తాం అనే విషయాన్ని ఈ రాత్రి నేను మీకు కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే నా అలవాటు దాదాపుగా మా సంఘంలో 1:30 పావుదొక్క 2 గంటలు మాట్లాడతాను నేను. అది ఏ కూడికైనా, మాకు బుధవారం రాత్రి కూడిక జరుగుతుంది బైబిల్ స్టడీ కింద, శుక్రవారం విజ్ఞాపన కూడిక జరుగుద్ది, శనివారం పగటికాల ప్రార్థన జరుగుద్ది, ఆదివారం ఆరాధన జరుగుద్ది, 7వ తారీఖు ప్రతి నెల ఆల్ నైట్ జరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి నా అలవాటుని తీసి పక్కన పెట్టి ఈ రోజున మనకిచ్చిన లేక నాకిచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని ఆత్మ నడుపును బట్టి మనం ముందుకు సాగుదాం. మనం చదివినటువంటి దేవుని వాక్యంలో పిల్లరా చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట మీరు గమనించినట్లయితే ఏం రాయబడింది అక్కడ అమ్మా? హానోకు అనేటువంటి దైవజనుడు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. దేవునితో నడవడం అంటే ఎలా నడిచాడు? మన తల్లిదండ్రులతో వాళ్ళు చేయబట్టుకుంటే అడుగులో అడుగేసుకుంటూ నడిచాడా? అదేనా దాని అర్థం? అంటే ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు కూడా, చేయబట్టుకొని నడిపించవచ్చు. అయితే పిల్లల చేయబట్టుకున్న నడిచేటువంటి పరిస్థితి నేడు లోకంలో మనకు కనబడదు. ఏమండి? దేవుని వాక్యములు మనం చూసినప్పుడు హానోకు దేవునితో నడిచాడు అంటే దాని అర్థం పిల్లరా దేవుడంటే ఎవరు?
అమ్మా? వాక్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. అంటే హానుకు ఎవరితో నడిచినట్టు? వాక్యంతో నడిచినట్టు. అవునా కదా? వాక్యంతో నడవడం అంటే అర్థం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడిచాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున దేవునితో నడుస్తున్న మనం, విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనం, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి నడుస్తున్నామని అనుకుంటున్న మనం వాక్యంతోనే కలిసి జీవిస్తున్నామా, నడుస్తున్నామా, వాక్య ప్రకారమే చేస్తున్నామా అని అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు లేదు అని. ఎలాగంటే పిల్లరా, వాక్యంతో కలిసి నడిచేవారు ఏమి చెయ్యరు అని అంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో చెప్పినట్లుగా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఏం రాయబడింది? పిల్లరా, దేవునితో నడిచేవారు, వాక్యంతో నడిచేవారు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తారా? ఎవరైనా నడుస్తారా? ఈ రోజున మనము మన నడక ఎవరితో, ఎలాగా అని మనం పరిశీలన చేసుకుంటే మనం వాక్యంతోనే నడుస్తున్నామా, వాక్యం లేకుండా నడుస్తున్నామా? మన అంతరాత్మ మనకు ఖచ్చితంగా జవాబు చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, చూడండి, పాపుల మార్గములో నిలవకూడదు. కానీ ఈ రోజున విశ్వాసులు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన వారు, దేవుని పిల్లలు అనబడిన వారు ఎక్కడ నిలబడుతున్నారు? ఏమండి? అవిశ్వాసులతో నిలబట్టలేదా? పాపులతో నిలబట్టలేదా? రాజకీయ నాయకులతో నిలబట్టలేదా? అమ్మా, నాకు తెలిసిన చాలా మంది పిల్లరా నేను ఎరుగుదును, ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కనుక అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి నేను చెప్తాను. నేను ఈ సేవకు వచ్చి 43 సంవత్సరాలు. నా 18వ ఏట దేవుని సేవకు వచ్చాను. 6 సంవత్సరాలు సర్వసత్యము ఎరగక సత్యములో సాగాను. దేవునికి స్తోత్రం. అంటే సేవే. సత్యం అంటే ఏంటో, సర్వసత్యం ఏంటంటో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అర్థమైందా? ఈరోజు అనేకులు సత్యములో ఉన్నారు, సర్వసత్యములో లేరు. 83వ సంవత్సరం నుండి 89వ సంవత్సరం వరకు 6 సంవత్సరాలు, సుమారు 7 సంవత్సరాలు సత్యములో సాగాను. 89 నుండి సర్వసత్యములో సాగాను. దేవునికి స్తోత్రం. అదేంటి అంటే ఆది అపోస్తుల బోధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ రాసి పెట్టాడు చూసారా? పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం అని ఉంటుంది. కింద రిఫరెన్స్ లో మీరు చూస్తే పిల్లరా పేతురు పత్రికలో రాయబడి ఉంటుంది. అదంతా కూడా పరిపూర్ణ మానవుని స్వరూపం. ఈ పరిపూర్ణమైనటువంటి మానవుని స్వరూపం వస్తేనే హెడ్ స్టోన్ అంటే తలరాయి వచ్చి అతుకుతుంది. ఈ రెండింటిని అతికేదే పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే మానవుడు పరిపూర్ణమైన స్థితిలోనికి వస్తాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తలరాయిగా దిగి వస్తాడు. ఈ రెంటిని కలిపేదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. మీరు పేతురు పత్రికలో ఉంటుంది పరిపూర్ణ మానవుని స్వరూపం అని. దాన్ని చదువుకుంటే మీకు అర్థం. ఇక్కడ ఉన్నాయని అంటే ఈ రూపంలో కాదు, కానీ ఇంకొక రూపంలో, అది పిరమిడ్ రూపంలో ఉంటుంది. మీకు చెప్పాలంటే పిరమిడ్ రూపంలో ఉంటుంది. తలరాయి పైన ఉంటుంది. ఇప్పుడు తలరాయి వచ్చే టైంలో మనం ఉన్నాం. సరే, మంచిది పిల్లరా. ఈరోజు నిజంగా నేను 89లో పరిపూర్ణమైనటువంటి ఈ వాక్యం అనగా ఆది అపోస్తుల బోధనకు వచ్చాను. వచ్చిన నాటి నుండి ఇదే వర్తమానంలో సాగిపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అవంతరాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా అన్నీ దేవుని నామ మహిమార్థమై భరించుకుంటూ, జయించుకుంటూ, దేవుని సహాయంతో సాగిపోతూ ఈ రోజున ఈ స్థితిలో, ఈ చివరి కాలంలో మీ ముందు ఒక సజీవ సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అమ్మ అందరూ చెప్పాలి. సరిముట్టేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొట్టలేదు ఎవరికి? దేవునికి స్తోత్రం అన్నప్పుడు మీరు కూడా చెప్పాలా అమ్మా? సరే, మంచిది పిల్లరా. సో కాబట్టి మరి ఈరోజు నిజంగా నేను ఇక్కడ ఉన్నాను అంటే అది దేవుని కృప. లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఈ పాటికి నా సమాధి మీద మట్టి కూడా ఉండేది కాదు. మీకు అర్థమైంది అనుకుంటారు. 5 సంవత్సరాల క్రితం ఏముంది? లోకంలో ఏముందండి అమ్మా? రైట్, కరోనాలో చనిపోయి బ్రతికా నేను, దేవుడి దయ వల్ల. దేవునికి స్తోత్రం. పోయిన ప్రాణం దేవుడు తిరిగి మరలా ఒక రోజు తర్వాత ఇచ్చాడు నాకు. ఈ రోజున మీ ముందు ఉండడానికి, లేక ఈ రోజున మీతో సర్వసత్యం గురించి మాట్లాడడానికి, చాలా కాలం తర్వాత సోదరుడు సల్మాన్ రాజు గారిని కలుసుకోవడానికి, దేవునికి స్తోత్రం. చాలా కాలం తర్వాత సురేష్ బాబుని కలుసుకోవడానికి, ఏమండి 26 సంవత్సరాల క్రితం సురేష్ బాబు మేమందరం అలా అయిపోయాం. అంటే నేను సపరేట్ అయ్యాను సేవలో, వాళ్ళు ఇంకా ఆయనతో కొనసాగుతూ ఉన్నారు. 26 సంవత్సరాల క్రితం 98వ సంవత్సరం నేను నా సేవను నేను కొనసాగిస్తూ ఇప్పటికీ 27 సంవత్సరాలుగా ఈ పరిచయంలో ఉంటా ఉన్నాను. బాబు చెప్పినట్లుగా నిజంగా వాళ్ళ అమ్మగారికి నేను పెద్ద కొడుకుని. వాళ్ళ అమ్మకే కాదు, అల్లూరులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను పెద్ద కొడుకునే. ఎందుకంటే వీళ్ళని ప్రభువులోకి అలాగా సర్వసత్యంలోకి నడిపించి గాబ్రియల్ని, సురేష్ని ఇలాగా వీరిని మరి సర్వసత్యంలో నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళే కాదు కానీ ఆ రోజున నేను మరి ఆయనతో కలిసి ఒక 10 సంవత్సరాలు ఈ యొక్క స్వార్థ యాత్రలో సాగినప్పుడు వేల కిలోమీటర్లు రాత్రి పగలు తిండి తిప్పలు లేకుండా, అప్పుడు ఎవరండి చాలా చిన్న వయసు, ఎలా పడితే అలాగా తిరిగే వయసు కాబట్టి తిరిగాం. కానీ ఈ రోజున తిరగలేకపోతున్నాం. ఏదేమైనా దేవుడు ఆశిస్తే దేవుడు పని చేయాలని దృక్పథంతో సాగిపోతున్నాం. కనుక ఇక్కడ మీకు జ్ఞాపం చేస్తున్నాను పిల్లరా, హానోకు దేవునితో నడిచాడు కాబట్టి, ఏమండి అనగా వాక్యంతో నడిచాడు కాబట్టి ఏమైపోయాడు అమ్మా? చూడండి అక్కడ 4:24 వచనంలో ఏముంది అక్కడ? దేవునితో నడిచాడు కాబట్టి, వాక్యంతో నడిచాడు కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు? తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో నడిచిన వారిని, దేవునితో జీవించిన వారిని, వాక్యంతో కలిసి బ్రతికే వారిని దేవుడు తీసుకొని వెళతాడు అనడానికి హానోకు మనకు ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆయన వస్తా ఉన్నాడు. అవునా పిల్లరా? దేవుని వాక్యం ప్రకారం మనం గమనించినట్లయితే ఆయన వాక్యం మేఘంలో ఆయన దిగువచ్చాడని వాక్యం చెప్తా ఉంది. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం 1వ వచనంలో మేఘము ధరించుకొని ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మేమందరం నమ్మి ప్రకటించే వర్తమానం ఏ వర్తమానం అంటే ఆది అపోస్తుల బోధ. ఆది అపోస్తుల బోధ ఏదంటే ఈ కాల వర్తమానం, గడియ వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలానికి ఏది కావాలో అది ప్రకటించడమే మా కర్తవ్యం, మా బాధ్యత. దేవుడు అందుకే ఈ కాలంలో మమ్మల్ని, మిమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవడం కొరకు చెప్తాను పిల్లరా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 7 సంఘ కాలాలు ఉన్నాయి. మీకు తెలుసా? చదివారు ఎప్పుడన్నా? 7 సంఘ కాలాలు ఉన్నాయి. ఎఫెసీ సంఘకాలం మొదలుకొని లవొదికయ సంఘకాలం వరకు 7 సంఘకాలాలు ఉన్నాయి. ఆ 7 సంఘకాలాలకు సంబంధించిందే ఈ పరిపూర్ణ మానవుని స్వరూపం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క అనుభవం దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వర్తమానికుడిని దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూతనిచ్చాడు దేవుడు. మీరు చదివితే ప్రకటన గ్రంథంలో దేవుని కుడి హస్తములో 7 ఆత్మలు ఉన్నాయి. ఎన్ని ఆత్మలు? 7 ఆత్మలు. అందుకే మనం ప్రార్థన చేస్తాం కదా, 7 ఆత్మ కలిగిన అంటారా? 7 ఆత్మలు కలిగిన వాడు ఆయన. అంటే 7 ఆత్మలు 7 సంఘాలకి వారి దూతలు అని వాక్యం రాయబడింది. మీరు తర్వాత చదువుకోండి, పిల్లల ప్రకటన గ్రంథంలో ఉంటుంది. టైం లేదు కనుక నేను మీకు రెఫరెన్స్ చూపించుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను, మీకు అర్థం అవటం కొరకు. ప్రైజ్ ది లార్డ్. పిల్లల మొదటి సంఘ కాలానికి అనగా ఎఫెసు సంఘ కాలానికి వర్తమానికుడు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మొదటి సంఘ కాలానికి వర్తమానికుడు. రెండవ సంఘ కాలానికి ఐరేనియస్, మూడవ సంఘ కాలానికి మార్టిన్, నాలుగవ సంఘ కాలానికి కొలంబో, ఐదవ సంఘ కాలానికి మార్టిన్ లూథర్, ఆరవ సంఘ కాలానికి జాన్ వెస్లీ, ఏడవ సంఘ కాలానికి విలియం మేరియన్ బ్రన్హమ్ గారని పిల్లరా వాక్యమును బట్టి వాక్యాధారాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, ఏమంటే పౌలు గారు తప్ప మీరు చెప్పిన పేర్లని ఏ బైబిల్లో లేవు కదా. దేవునికి స్తోత్రం. అవును కదండి, వాస్తవమే, లేవు. కానీ ఏముందో తెలుసా, దేవుని వాక్యములో ఫలమును బట్టి చెట్టు గుర్తించబడుతుంది. అవునా అమ్మ? మాట్లాడండి, అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా మీకు? అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి అర్థమవుతున్నట్టుంది. మీరందరూ ఇక్కడ హల్లెలూయా చెప్తే టాప్లో వేసిపోవాలి. ఇది అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు గారి పేరు తప్ప బైబిల్లో మిగతా వాళ్ళు ఎవరు పేరు లేవు. కానీ ఎలా చెప్పాము అంటావా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చదివితే చెట్టు తన ఫలమును బట్టి ఏం చేయబడుతుంది? గుర్తించబడుతుంది. అనగా తాటి చెట్టుకి కాయ ఉంటుంది, దాన్ని బట్టి దాన్ని మనం ఏమంటున్నాం? తాడి చెట్టు అంటున్నాం. కొబ్బరి చెట్టుకి కాయ ఉంటుంది, దాన్ని బట్టి కొబ్బరికాయ అంటున్నాం, కొబ్బరి చెట్టు అంటున్నాం. అలాగే అవునా పిల్లరా, వారి పరిచర్య ఎక్కడుంది? రెండవది పిల్లరా, వారు చేసిన పరిచర్య మన ముందు కనబడుతుంది. చరిత్రకారులు చెప్పిన సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కాలంలో మనం ఉన్నాం. గడిచిన కాలం పిల్లరా, ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే 3 కాలాల గురించి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అనగా ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, మార్టిన్ లూథర్ 5వ సంఘ కాలానికి వర్తమానికుడు, ఆయన 6వ సంఘ కాలానికి జాన్ వెస్లీ గారు వర్తమానికుడు. పిల్లరా, నీతీకరణ, శుద్ధీకరణ మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చింది ఏందో కదా తెలుసు కదా. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు. జాన్ వెస్లీ గారు తీసుకొచ్చింది ఏందో తెలుసా? శుద్ధీకరణ. ఏమండి? నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు, కానీ ఏం కావాలి? నీతీకరణ కావాలి. పిల్లరా, వాళ్ళ వర్తమానం మీరు గమనిస్తే అలాగ చెప్తూ వచ్చింది. ఈ కాలంలో ఈ వర్తమానికుడు చెప్పింది ఏంటంటే పిల్లరా, మనందరికీ తెలుసు, ఏదైతే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడిందో మీరు చూస్తే అక్కడ చదవండి, చదవగలిగితే. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం తీస్తే చదవండి. చదవమా. అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పుదును. తల్లిదండ్రులు కదమ్మా అక్కడ, తండ్రుల హృదయం. ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ఎవరు పంపిస్తాను? ఏలియాను పంపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది
అలా చదువుకుంటూ పోతే దాని అర్థం ఎవరికి తెలియదు. మనం ఎన్నో వందల సార్లు చదివి ఉంటాం. ఎవరి చదివారా? దేవునికి స్తోత్రం. రోజు బైబుల్ చదివేవాళ్ళు చేయొద్దండి అని నేను అనలే, కానీ ఎందుకంటే లేనిపోయింది మళ్ళీ ఆయన ఎవరు వచ్చారు మమ్మల్ని ఇలా అన్నారని. అమ్మా, మిమ్మల్ని కించపరచాలని నేను అంటలేదు, కానీ మీరు సరి చేసుకోవాలని, దేవుని వాక్యంతో కలిసి నడవాలని. హానోకు ఎలాగ దేవునితో నడిచాడో మనం కూడా అలాగా వాక్యమును బట్టి సరి చేసుకొని సరిదిద్దుకొని నడవాలనే ఉద్దేశంతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం లేదా? అమ్మ చేస్తామా? కానీ ప్రార్థన 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తామా? ఎందుకని? దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. దావీదు 3 సార్లు ప్రార్థన చేశాడు, 7 సార్లు స్తుతించాడు. దేవునికి స్తోత్రం. తెలుసా పిల్లరా, నేను దేవుని సేవకునిగా ఈ పుల్పీట మీద నుండి చెప్తున్నాను, ఒక్కరోజు బైబుల్ చదవకపోతే నాకేదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఒకళ్ళ సంగతి నాకు తెలియదు. ఈరోజు వేకువజామున 4 గంటలకు లేచి నేను రెడీ అవ్వడానికి ముందే బైబుల్ చదువుకొని నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదవను. నేను మినిమం 5 అధ్యాయాలు చదువుతా రోజు. అవకాశం ఉంటే 10, 15, 20 కూడా చదువుతాను. సో కాబట్టి ఇప్పుడు అక్కడ మీరు గమనిస్తే ఆ వచనాలు మనం అలాగ చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. చూడండి అక్కడ ఏమంటున్నాడండి, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలీయాను మీ యొద్దకు పంపుతాను. చూడండి 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నేను వచ్చి దేశమును, అంటే దేవుడు వచ్చి దేశాన్ని శపించకుండా ఉండడం కొరకు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2 పరిచర్యలు కనపడుతున్నాయి. ఏమండి? 2 పరిచర్యలు కనపడుతున్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులైన నీతిమంతులను జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? ఆ మలాకీలో 6వ వచనములో మొట్టమొదటి ప్రవచనం ఏంటది? తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పే పరిచర్య. ఏమంటే పాత నిబంధనలో యోహాను ఉన్నాడా? యోహాను పేరుందా? అమ్మా చెప్పాలి. యోహాను పేరుందా పాత నిబంధనలో? ఏంటో మాట్లాడరు. ఉందా? చూపెడతారు ఫ్రెండ్స్. యోహాను పేరు పాత నిబంధనలో. మరియ పేరుందా పాత నిబంధనలో? ఏమంటే ఉందా? ఎందుకు నేను మీకు చెప్తున్నా అంటే వాళ్ళ పనిని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నాం మనం గుర్తిస్తున్నాం. అరణ్యములో కేకవేయి ఒకరి స్వరమని యెషయా ప్రవచించాడు. తెలుసు కదా ఎవరైనా? ఇది ఈయనే. ఎవరు? యోహాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అందుకే వాళ్ళ పరిచర్యను బట్టి వాళ్ళు ప్రవక్తలుగా పరిగణించబడ్డారు. అందుకనే 7 సంఘకాలాలకి 7 వర్తమానికుల్ని దేవుడు ఎన్నుకున్నాడని నేను మీకు చెప్పగలిగాను. యోహాను చేసిన పరిచర్య ఏంటంటే తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పాడు. తండ్రులు ఎవరు? పిల్లలు ఎవరు? ఎవరండి? తండ్రులు ఎవరు? పిల్లలు ఎవరు? అంటే ఆనాటి గోత్రకర్తలు తండ్రులు. పిల్లలు ఎవరు అంటే అప్పటికి అపోస్తులే పిల్లలు. దేవునికి స్తోత్రం. యోహాను సర్ప సంతానమా చెరుపు చేయ పిల్లలారా అన్నాడా?
ఇదిగో లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. తండ్రి అయినటువంటి వారిని పిల్లలైనటువంటి అపోస్తుల వైపు తిప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ పని అయిపోయిన తర్వాత హేరోదియా నాట్యం ఆడడాన్ని బట్టి శిరచ్ఛేదం చేసి ఇక ఆయన చాప్టర్ అంతటితో క్లోజ్ అయింది. యోహాను గారు పరిచర్య అయిపోయింది. ఇప్పుడు యోహాను గారు పరిచర్య అయిపోయిన తర్వాత ఆయన లేడు ఇక్కడ. నా పరిచర్య అయిపోయినా కూడా నేను కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అవలేదు కనుకనే కరోనాలో తిరిగి మళ్ళీ నన్ను బతికిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్య నా ద్వారా జరగటం ఇంకా సంపూర్తి కాలేదు కాబట్టి దేవుడు ఇంకా మరొక ఆయుష్ ఇచ్చి నేను సజీవుల సంఖ్యలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పాడు. తర్వాత రెండో వచనం, ఆ రెండో భాగంలో అక్కడే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే పిల్లల హృదయం తిప్పును, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పుతాడు. ఎవరండి పిల్లలు? ఎవరు? తండ్రులు ఎవరు? ఇక్కడ అక్కడేమో గోత్రకర్తలు, ఆది అపోస్తులు. మరి ఇక్కడ ఎవరు తండ్రులు? పిల్లలు ఎవరు అంటే ఆది అపోస్తులు తండ్రులు, పిల్లలు ఎవరు అంటే మనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలమైన మనలని తండ్రులైనటువంటి అపోస్తుల బోధ వైపు తిప్పింది ఎవరు అంటే ఈ కాల వర్తమానికుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ సంఘకాలం ముగింపులో 4వ సంఘకాలం ఆరంభంలో రోమలో పుట్టినటువంటి రోమన్ కేథోలిక్ అనేటువంటిది పిల్లరా సంఘాన్ని సర్వనాశనం చేసి ఉన్న టైంలో మార్టిన్ లూథర్ గారిని దేవుడు పైకి లేపి ఆరిపోతున్న దీపాన్ని వెలిగించినట్లుగా క్షీణించిపోయినటువంటి వృక్షాన్ని తిరిగి మరలా బ్రతికింపజేసినట్లుగా నీతీకరణ ద్వారా సంఘాన్ని పునరుజ్జీవింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పిల్లరా జాన్ వెస్లీ కాలం అయిపోయిన తర్వాత ఈ చివరి సంఘ కాలంలోనికి వచ్చినాక ఆయన 7వ సంఘకాల వర్తమానికుడుగా ఆయన చేసిన పని ఏంటంటే పిల్లలమైన మనలను తండ్రుల వైపు తిప్పాడు. అనగా ఆది అపోస్తుల బోధ వైపు తిప్పాడు. ఆది అపోస్తుల బోధ ఏంటి అమ్మా? ఆది అపోస్తుల బోధ ఏంటి? చాలాసార్లు వినుంటారు మీరు. అపోస్తలుల కార్యాలు 2:38 నుంచి 42 వరకు ఉన్నదే ఆది అపోస్తుల బోధ. మీ పాస్టర్ గారు 3 సార్లు చెప్పుంటాడు. అవునా? విన్నారా? ఏమండి? ఆది అపోస్తుల బోధది. ఆ బోధ ప్రకారం నడిస్తేనే, ఆ బోధ ప్రకారం చేస్తేనే నువ్వు సిద్ధపాటు కలిగి ఎత్తబడతావు తప్ప నువ్వు రొటీన్గా జీవించినట్టు జీవిస్తూ లోకంతో పాపంతో మిళితమైపోయి ఏమండి దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గంలో నడుస్తూ నిలబడుతూ అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుంటూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఆదివారం వాక్యానికి వెళ్ళొస్తున్నాను, సంఘానికి వెళ్ళొస్తున్నాను అని అనుకుంటే అది సరైనటువంటి నడక కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది అపోస్తుల బోధ వైపు నువ్వు త్రిప్పబడి నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది లోకానికి వేరై 7 మెట్ల అనుభవం పిల్లల కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ రోజున ఈ మాటలు చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికైనా ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని దేవుడు నమ్మాడు కాబట్టి ఈ మాటలు బోధింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నమ్మిన ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఏమని తెలుసా? మీరెక్కడికన్నా వెళ్ళండి, నరకానికి మాత్రం పోవాకండి అన్నాడు. ఏమండి?
మీరు దేన్నన్నా పోగొట్టుకోండి, కానీ పరలోకాన్ని మాత్రం పోగొట్టుకోమాకండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ నరకానికి వెళ్ళే ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. మీరు దేన్నైనా పోగొట్టుకోవచ్చు ఈ లోకంలో, కానీ పరలోకం పోగొట్టుకోకూడదు. పరలోకం పోగొట్టుకుంటే ఇంకేముంది ఇక్కడ? మన భక్తి ఎందుకు, మన విశ్వాసం ఎందుకు, మన ఆత్మీయత ఎందుకు, మనం భక్తి జీవితంలో సాగడం ఎందుకు? ఏమండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో 21వ వచనం నుండి చదివితే ఇంకా స్పష్టంగా ఉంటుంది. అక్కడ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే. 23వ వచనం, అప్పుడు నేను మిమ్ములను ఎన్నడను ఎరగను అక్రమము చేయువారులారా. ఇదేంటండి? నా యుద్ధ నుండి పోండి. ఎవరితో చెప్తున్నాడమ్మా? ఎవరు ఏ ఊర్లో ఉంటారు వాళ్ళు? అమ్మ, ఏ సంఘంలో ఉంటారమ్మా వాళ్ళు? అక్రమం చేసేవాళ్ళు ఏ సంఘంలో ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు? కొంచెం చెబుతారా? అక్రమము అంటే సక్రమము కానిది చేసేవాడు, అనగా వాక్యము కాని దాన్ని అనుసరించేవారు, వాక్యము కాని దాన్ని వెంబడించేవారు, వాక్యములో లేని దాన్ని వెంబడించేవాళ్ళు. వాక్యములో ఏదుందో దానిని వెంబడిస్తే అది సక్రమం. ఆది అపోస్తలుల బోధ వాక్యంలో ఉందా, వాక్యంలో లేదా? పిల్లరా, మారు మనసు పొందండి అన్నాడా? పొందిన వాడు ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అన్నాడా? పొందారా అమ్మా? పొందారా? మిమ్మల్ని అడగట్లేదు పొందారా మీరని. మీరు పొందారు లేదు నాకు తెలియదులే, కానీ బైబిల్లో పొందారు, మేము కూడా పొందాం. దేవునికి స్తోత్రం. 83 నుండి 89 వరకు పొందల. నేను ఒక సేవకుణ్ణి ఒక డెనామినేషన్లో. ఏమండి, మరి బాప్తిసం పొందకుండా ఎలా సేవ చేస్తున్నావయ్యా అంటారా? పొందే బాప్తిసం ఎలాగో తెలుసా? నేను పుట్టి పెరిగిన రోమన్ క్యాథలిక్లో పితా పుత్ర పవిత్రాత్మ అనే దాంట్లో చిలకరింపు తీసుకున్నాను. ఆ తరువాత 83లో నేను సేవకుడిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బిరుదుల్లో తీసుకున్నాను. 89లో ఈ పరిపూర్ణమైనటువంటి సర్వసత్యం నాకు తెలిసినప్పుడు తిరిగి ఆది అపోస్తలుల బోధ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బైబిల్లో 3 సార్లు ఉందా బైబిల్ బాప్తిసం? ఏమన్నా ఉందా? బాప్తిసాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో అమ్మా? ఒకటే. దేవునికి స్తోత్రం. మరి మీరు 3 తీసుకున్నారంటారా? అవన్నీ తూచి చిలకరింపు తీర్థంలో తీసుకున్నది చల్లదు. ఎందుకు చల్లదంటే బైబిల్ ఎఫెసీ పత్రికలో చెప్పాడు, దేవుడు ఒక్కటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిసం ఆ ఒకటేదంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీసుకున్నదే. దేవునికి స్తోత్రం. అదే ఆది అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం. ఆది అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం ఈ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో 9 చోట్ల రాయబడింది అపోస్తలుల కార్యాల గ్రంథంలో. ఆ ఒక్క బాప్తిసం యేసుక్రీస్తు నామములో తప్ప మరొక చోట మరొక విధంగా ఎవరు ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఒక ఆధారం కూడా లేదు. కానీ ఈ రోజున అక్రమం చేసేటువంటి వారు సక్రమంగా జీవించేటువంటి వారికి ఉన్న తేడా అక్కడే తెలుస్తుంది. సక్రమంగా అనగా దేవుడు అక్కడ అంటున్న వారిని అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను. అదేంటయ్యా వారు అక్కడ పైన అంటారు, మేము నీ నామమున ఏం చేశాం నీ నామమున, నీ నామమున పాటలు పాడాం, నీ నామమున ప్రార్థనలు చేశాం, నీ నామమున
దయ్యాలు నిలగొట్టేదండి. పిల్లరా, మీరు దేవుని వాక్యాన్ని బట్టి మీరు గమనిస్తే అక్రమం చేసేవారు ఎవరు అంటే ఆది అపోస్తులకు బోధకు భిన్నంగా ప్రవర్తించేవారు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. సక్రమం ఎవరు అంటే ఆది అపోస్తుల బోధ ప్రకారం నడిచేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే హానోకు దేవునితో నడిచాడు. నడిచి నడిచి ఏమయ్యాడు? ఆయన దేవుడు తీసుకున్నాడు కనుక వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాడు హనోకు నీతో నడిచినట్లుగానే నేటి వధువును నడిపించు యేసయ్యా. నాడు హనోకు నీతో నడిచినట్లుగానే నేటి వధువును నడిపించు యేసయ్యా. నడిచి నడిచి అతడు కనబడకపోయినట్లే, నడిచి నడిచి అతడు కనబడకపోయినట్లే ఒక శుభోదయాన మేము కనబడకపోదుమే. ఒక శుభోదయాన మేము కనబడకపోదుమే. ప్రాణం నీవయ్యా, స్నేహం నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. ప్రాణం నీవయ్యా, స్నేహం నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. నిన్నే నమ్ముకొని ఉన్నా యేసయ్యా. నీకై కనిపెట్టుకున్నానో ప్రియుడా. నిన్నే నమ్ముకొని ఉన్నా యేసయ్యా. నీకై కనిపెట్టుకున్నానో ప్రియుడా. ప్రాణం నీవయ్యా, స్నేహం నీవయ్యా, ఊరట నీవయ్యా, ఊపిరి నీవయ్యా. నాడు చికాగో బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే అమ్మో ఎన్నుకున్నావు. నాడు ఆ చికాగో బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే అమ్మో ఎన్నుకున్నావు. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే, ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే ఒక శుభోదయానామము తీసుకుపోదువే. ఒక శుభోదయానామము తీసుకుపోదువే. దేవుడు ఎన్నుకుని ఆ వాక్యముతో నడిచి హానోకు నడిచినట్లుగా నడిచి హానోకు కొనిపోబడినట్లుగా కొనిపోబడాలని ఏమండి దేవుడు వాగ్దానం చేశాడు. సో కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం మనం ఒక రోజున ఏమవుతుందో తెలుసు, మీరు గుర్తుపెట్టుకోండి. 6-9 మధ్యలో ప్రభు రాకడ ఉంటుంది. ఒక శుభోదయాన మనం కనబడకుండా వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఈ కాలానికి మనకు మార్గం చూపించడానికి దేవుని చేత పంపబడిన వాడే ఈ కాల వర్తమానికుడు. 7 నక్షత్రాలు దేవుని కుడి హస్తములో ఉన్న ఆ 7 నక్షత్రాలు 7 దేవుని సంఘాలకి కాపరులు లేక ప్రవక్తలు లేక వర్తమానికులు లేక దూతలు. దేవునికి తెలియదు నీకు అని అనొచ్చేమో కానీ దేవుని మనం అనగలుగుతామా? అనలేము. సో కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హానోకు నడిచినట్లు నడిస్తే తప్ప. హానోకులో కొన్ని లక్షణాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. 10 అయిపోయింది కదా, టైం దాటిపోయింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి
చదవమా. మీ నూనెలో కొంచెము. సరే మంచిది, వినండి. అక్కడ మీకు వివరిస్తాను. మీకు తెలిసిందే, మీకు తెలియదేం కాదు. నేను ముందుగానే చెప్పానుగా, నేనేం పెద్ద బోధకుడు కాదు, నేను మర్మాలేం చెప్పను ఎవడే అని చెప్పాను కదా. ఈ రాత్రి మనకు అవసరమైన మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడని నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. 25వ అధ్యాయము మొదటి నుండి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ 10 మంది కన్యకల గురించినటువంటి సంభాషణ లేక స్టోరీ మనకు కనబడుతుంది. ఆ 10 మందిలో సగం మంది ఏం చేయబడ్డారు? పెండ్లి కుమారుడు స్వరం విని ఎత్తబడ్డారు, కొనిపోబడ్డారు. సగం మంది విడవబడ్డారు. ఎందుకని అమ్మా? సిద్ధపడటం అంటే ఏమి లేదు వాళ్ళకి, ఏమి లేదు వాళ్ళకి. నూనె లేదు. నూనె అంటే అర్థం ఏంటి? వాక్యం లేదు. ఏ వాక్యం లేదు? ఈ కాల వర్తమానం లేదు. వాళ్ళ కన్యకలే, వాళ్ళు విశ్వాసులే, వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే, వాళ్ళు యథార్థవంతులే. ఈరోజు నిజంగా మనం గమనిస్తే పిల్లరా, మనకంటే కూడా ఈ వర్తమానం ఎరగని వాళ్ళు చాలా నిష్ఠగా భక్తి చేసేవాళ్ళు బోడు మంది ఉన్నారు. తెలుసా మీకు? మనకంటే ఎక్కువగా నిష్ఠగా భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు అని అంటే ఎక్కడ దాకా వెళ్తారంటే అదిగో ఆ 5గురు విడవబడ్డారు చూసారా, అక్కడ దాకా వెళ్తారు. ఎందుకు తెలుసా? ఆ 5గురికి ఏమి లేదని రాయబడింది వాక్యంలో. నూనె లేక బుద్ధి అని రాయబడింది. అవునా? నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అవునా పిల్లరా? ఆ పరిశుద్ధాత్మ ఏదో కాదు కానీ వాక్యం. అవునా? యేసు ప్రభు ప్రియులారా నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడా లేదా 3 రకాలుగా ఉన్నాడా? ఒకటే రీతిగా ఉన్నాడు. అవును కదండి. తండ్రి అంటే ఆయనే, కుమారుడు అంటే ఆయనే, పరిశుద్ధాత్మ అంటే ఆయనే. ఒకటే పేరు ఆయనకి, ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ కాలం అనేటువంటి వర్తమానము ఎరగక, ఈ కాలాన్ని గుర్తించక, ఈ కాల ప్రవర్తన గుర్తించక ఎవరైతే వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారో, వ్యర్థముగా దేవుని ఆరాధిస్తున్నారో, వ్యర్థముగా భక్తి చేస్తున్నారో, వ్యర్థముగా విశ్వాసయాత్రను కొనసాగిస్తున్నారో వారు విడిచిపెట్టబడతారు. వారు బుద్ధి లేని కన్యకలు. వారిని గురించే మీరెవరో నేను ఎరగను అన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, మనం ఎవరితో నడవాలి, ఎలా నడవాలి? ఎందుకంటే హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. అవునా? ఒకానొక రోజున లాజరు కొనిపోబడ్డాడు. ఎవరి చేత? దేవదూతల చేత. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎక్కడికి? తండ్రి రొమ్మును ఆనుకోవడానికి. అవునా? మనం కొనిపోబడినప్పుడు తండ్రి రొమ్మును అనగా దేవుని రొమ్మును ఆనుకుని అనగా ఆయన సింహాసనంలో ఆయన భార్యగా ఆయన ప్రక్కన కూర్చునే అర్హత మనకు కావాలి అంటే ఈ సర్వసత్యం. అందుకే వాక్యం ఏముందంటే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకం అవుతుందని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకం అవుతుంది. మనం అనుసరిస్తున్న విధానం పరిపూర్ణమైనదా అనేటువంటిది మనం పరిశోధన చేసుకొని ఈ కాలానికి దేవుడిచ్చిన వర్తమానం, ఈ రోజుకి దేవుడిచ్చిన వర్తమానం ఒక్క మాట అని చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో మనం చదివినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజుల వలె రెక్కల సాపి పైకి ఎగురుదురు, అలైక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు అని రాయబడింది. పక్షిరాజు అంటే ఈ కాలము యొక్క వర్తమానము పక్షిరాజు వర్తమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు పక్షిరాజు పోవరు, వీళ్ళు పక్షిరాజు వర్తమానం వాళ్ళు అంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థం కాదు. అది ఎగిరే అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పక్షిరాజును పైకెగిరిపోదును యేసయ్య ఇచ్చిన రెండు రెక్కలతో. పక్షిరాజును పైకెగిరిపోదును యేసయ్య ఇచ్చిన రెండు రెక్కలతో. ఎగిరిపోదును ఎగిరిపోదును బహుశా గృహములోకి ఎగిరిపోదును 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 ఆ మహిమారాజ్యములోకి ఎగిరిపోదును. వాక్య ఖడ్గం నాలో ఉండగా నాకేమీ అడ్డు లేదుగా. వాక్య ఖడ్గం నాలో ఉండగా నాకేమీ అడ్డు లేదుగా. పక్షిరాజును పైకెగిరిపోదును యేసయ్య ఇచ్చిన రెండు రెక్కలతో. హల్లెలూయా. ఏంటంటే రెండు రెక్కలు అమ్మా? ఏంటి రెండు రెక్కలు? ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధన యేసుక్రీస్తు. ఈ రెండు రెక్కలతో ఇప్పుడు ఇలా మనం ఎగిరే అనుభవంలోనికి తీసుకెళ్లేదే ఈ కాల వర్తమానం. ఈ వర్తమానం లేకుండా మనము దేవుని దగ్గర పరిపూర్ణము కాలేమో. ప్రవక్త లేకుండా, ఈ కాల వర్తమానం లేకుండా మనం ప్రభువుని చేరుకోలేమో, ఎత్తబాటులో ఉండలేమో. అందుకని దేవుడి కాలానికి పంపిన పుల్లారా ఈ వర్తమానం, పక్షిరాజు వర్తమానాన్ని మనం వెంబడిస్తూ పరిపూర్ణమైనటువంటి వారంగా. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనమును పరిపూర్ణమై ఉంటాం అన్నాడు. సో మన తండ్రి పరిపూర్ణుడు, మనల్ని కూడా పరిపూర్ణుడుగా చేసే దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో పుల్లారా దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు దయచేసి అర్థం చేసుకొని వాక్యాన్ని బట్టి ప్రభువుతో నడిచి ఎత్తబాటులో 5గురు ఎలాగైతే అర్ధరాత్రి వేళ అందరూ ఏం చేస్తారండి? నిద్రపోతారా లేదా? చక్కగా గొరగబెట్టి నిద్రపోతారు, అవునా? కానీ సిద్ధపడిన వాళ్ళు ఏం చేశారు? విన్నారు. అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడని, అవునా కదా? ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. పిలుపు రానే వచ్చింది. ఏమండి? సిద్ధపడ్డవాళ్ళు అనగా వర్తమానం కలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు. వర్తమానం నీళ్ళు ఏమైపోయారు? విడిచిపెట్టబడ్డారు. కాబట్టి మనము దేవుని వాక్యంతో మనం నడిస్తే ఖచ్చితంగా ఈ వర్తమానంతో ఎత్తబాటు కలిగిన వారంగా ఉంటాం. రెండు రెక్కలు కలిగిన వారంగా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరి అలాగే సమస్యలకు నడిచిపోతాం, పిల్లల పరిగెత్తుతాం అనే అనుభవంలోనికి మనల్ని వర్తమానం నడిపిస్తుంది. కాబట్టి ఈ కాల వర్తమానికుడు చెప్పిన లేక బోధించిన వర్తమానం ఏంటంటే పిల్లల హృదయములు తండ్రులు తట్టు తిప్పే పరిచర్య. మలాకి 4:6 వచనంలో ఉన్న రెండు ప్రవచనాలు, ఒకటేమో యోహాను పిల్లరా నెరవేర్చాడు, రెండవదేమో ఈ కాల ప్రవక్త నెరవేర్చాడు. ఆయన పిల్లరా ఒక బాప్టిస్టు పాస్టర్ గారుగా ఉండాల్సిన వాడు. కానీ దేవుని పిలుపును బట్టి ఒకరోజు, చివరి మాటలు వినండి, అర్థం చేసుకోండి. ఒకరోజు ఒక బిషప్, అంటే బాప్టిస్ట్ బిషప్ కాదు, ఒక ఆడామని అభిషేకించాడు రెవరెండ్గా. ఈయన దాన్ని వ్యతిరేకించాడు. ఎందుకంటే వాక్యములో స్త్రీ బోధకురాలు లేదు కాబట్టి మీరు ఎలా ఆమెను అభిషేకించారని అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆ బిషప్ ఒకటే మాట అన్నాడు, నా ఇష్టం, నీకు ఇష్టమైతే ఈ సంస్థలో ఉండు, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. వెంటనే జేబులో ఉన్న తెల్ల పేపర్ తీసి రిజైన్ లెటర్ రాసి ఆ బిషప్ ముఖాన్ని కొట్టి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత దేవుని వాక్య ప్రమాణం లేకపోతే వాక్య నెరవేర్పులో భాగంగా ఆయన ఆది అపోస్తుల బోధ ప్రకారం ఏమండి ఓహియో నదిలో మొట్టమొదటిసారిగా బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఎలాగో తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తా ఉంటే 17వ వ్యక్తికి బాప్తిసం ఇస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్నిస్తంభం లాగా దిగి వచ్చి ఆయన మీదికి. పిల్లరా, ఆ రోజున బాప్తిసం ఇచ్చి యోహాను మీదకి ఎలాగైతే పావురం దిగి వచ్చి దేవుని స్వరం వినబడిందో అలాగా
ఈ కాల వర్తమానికుడైనటువంటి ఈ చివరి కాల ప్రవక్త మీదకి ఆ యొక్క దేవుని స్వరం, ఆ అగ్నిస్తంభం వచ్చి మాట్లాడుతూ ఉంది. నా మొదటి రాకడకు ముందు బాప్తిస్మిచ్చు యోహాను వర్తమానం ఎలాగ నడిచిందో నా రెండో రాకడకు ముందు నీ వర్తమానం అలాగ నడుస్తుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజున ఆరంభమైనటువంటి ఈ పరిచర్య ఈరోజు దేశాలలో విదేశాలలో పిల్లరా ఆయన లేడు ఈ రోజున, కానీ ఆయన ద్వారా దేవుడిచ్చిన వర్తమానం, ప్రైజ్ ది లార్డ్, ఏమండి, ఆయన ద్వారా దేవుడిచ్చిన వర్తమానం ఈరోజు కోట్ల మంది దీన్ని వెంబడిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఇది సత్యమైన వాక్యం, సర్వసత్యమైన వాక్యం, ఇది ఎవరు చెరపలేని వాక్యం, ఇది ఎవరు కదిలించలేని వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఆయన ఆ వర్తమానాన్ని బోధిస్తూ ఆది అపోస్తలుల బోధ ప్రకారం ఆయన చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రభు రాత్రి భోజనం తీసుకొచ్చింది ఆయనే, పాద పరిచర్య చేసేది తీసుకొచ్చింది ఆయనే. అంటే లేనిది తీసుకురాలి ఆయన, బైబిల్లో ఉన్నదాన్నే ఆయన నెరవేర్చాడు అంతే. సో కాబట్టి పిల్లరా అది మనం చేస్తున్నాం ఈ రోజున. కాబట్టి మనం ధన్యులం, అవునా కదా? ఈ రోజున ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘానికి లోకానికి వేరై ఏమండి జీవిస్తూ వాక్యానుసారంగా ప్రభురాత్రి భోజనం ద్వారా ఆది అపోస్తలుల బోధలో సాగిపోతూ లోకానికి వేరుగా జీవిస్తున్నటువంటి విశ్వాస యాత్రను కొనసాగిస్తున్న మనం ఇదిగో సిద్ధపడ్డ 5 వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయే రీతిలో తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని, వాక్యంతో మీరు నడవాలని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఒక సేవకునిగా, మీ ఆత్మీయ సోదరుడిగా మీకు మనవి చేస్తున్నాను. మీరు ఆ విధానంలో నడవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి సోదరుడు సాల్మన్ రాజు గారికి, మరి సంఘానికి, కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన నాకు గంట సమయం చెప్పాడు, ఖచ్చితంగా 9:20కి ఇచ్చారు, నాకు 10:20 అయింది. దేవుడు మనల్ని అందరూ దీవించును గాక. ముగింపులో ఒక మాట, దేవుడు నాకు పరిచర్య అప్పగించిన దానిలో ఒక భాగంగా గత 26 సంవత్సరాలుగా ఒక మాసపత్రికను నేను నడిపిస్తూ ఉన్నాను. దాని పేరు కడవరి కాల సందేశం, ఎండ్ టైమ్ మెసేజ్ అనేటువంటిది. దేవుని కృపను బట్టి 25 సంవత్సరాలు పోయిన సంవత్సరంతో ముగించింది సిల్వర్ జూబ్లీ. 26వ సంవత్సరం రేపు సెప్టెంబర్కి 26 వెళ్ళి 27 వస్తుంది. అవి మీ కొరకు కొన్ని కాపీలు తెచ్చారు. మీరు డబ్బులు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, అవి ఉచితంగా మీకు ఇవ్వబడతాయి. మీరు తీసుకెళ్ళి చదవండి, మీరు చదివి ఆత్మీయంగా మేలు పొందండి. అది మీకు కావాలి అనుకుంటే దాని మీద అడ్రస్ ఉంటుంది, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ అడ్రస్ మా పంపిస్తే మీకు నెలకు పుస్తకం వస్తుంది. అది ఇప్పుడు బైబుల్ తర్వాత అది దాన్ని చదవాలి, బైబుల్ చదవద్దని కాదు నేను చెప్పేది. బైబుల్ తర్వాత ఏదైనా బైబుల్ చదవాలి ప్రతిరోజు. ఆత్మీయంగా కొంచెం మనం బలపడటం కొరకు అది చదవాలని కొన్ని విషయాలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మీకు తెలియజేయడానికే ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలని, రెండవది ఒక విషయం మీకు ఖచ్చితంగా ఈ సందర్భంలో చెప్పాలి. ఏంటిదంటే ఈ కాలానికి పంపిన వర్తమానికుడు ఆయన ద్వారా జరిగిన 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను పిల్లరా సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తాను. ఒకటి, అమెరికాలో మొన్న జరిగిన ఎలక్షన్ కాకుండా అంతకుముందు జరిగిన ఎలక్షన్లో జో బైడెన్ ప్రెసిడెంట్గా అయినప్పుడు, కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ వాక్యం నెరవేర్పు పిల్లరా ఈ కాలానికి పంపిన వర్తమానికుడు ప్రవచించిన ప్రవచనం ప్రకారం జరిగింది. దేవునికి స్తోత్రం. 60 సంవత్సరాల పూర్వం ఆయన ప్రవచించాడు. అమెరికాకి ఒక స్త్రీ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ అవుతుందని చెప్తూ ఇంకో విషయం చెప్పాడు. ఆమె ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు ఏ రంగు స్కర్ట్ అయితే వేసుకుంటుందో అదే రంగు స్కర్ట్ వేసుకొని ప్రమాణం చేస్తుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవచించిన ప్రకారమే ఆ కమలా హ్యారిస్ అనే ఆవిడ బ్లూ కలర్ స్కర్ట్ వేసుకొని ప్రమాణం చేసింది. ప్రవచనం నెరవేరింది 60 సంవత్సరాల తర్వాత. మరొక ప్రవచనం, లాస్ ఏంజల్స్ కాలిపోతుందని 60 సంవత్సరాలు 1964 జూలైలో
డిసెంబర్లో ప్రవచించాడు. ఇటీవల కాలంలో మనం చూసాం లాస్ ఏంజల్స్ కాలిపోయిన సంగతి తెలుసు కదా. మూడవది ప్రియులారా, అమెరికా నాశనం కాబోతుంది, అది ప్రారంభమైంది. ఇలాంటి ప్రవచనాలు ఈ కాల ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి, అవి నెరవేరుతున్నాయి. అందుకే ఆయన ఈ కాలానికి పంపబడిన ప్రవక్త. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళలో మరి మన యొక్క ఆహ్వానమును మన్నించి ఈ రాత్రి మన మధ్యకు తెనాలి పట్టణము నుండి వచ్చి ఇంతవరకు దేవుని యొక్క వాక్యమును అందించినటువంటి దైవ సేవకులు మరి ప్రశాంత్ రాజు గారికి సంఘము తరపున మరి యొక్క మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆయన పరిచయ నిమిత్తము, మరి ఆయన యొక్క నడుపుచున్న మ్యాగజైన్ నిమిత్తం కూడా అందరూ కూడా ప్రార్థించాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినము మొదటి దినము కనుక కొంత ఆలస్యమైంది స్టార్ట్ చేయటానికి. మరి కొంత ఆలస్యమైనప్పటికీ దేవుడు చక్కగా తన దాసులు నిలబెట్టుకొని ఈ అంత్యకాలమునకు తగిన వర్తమానమును దేవుడు ఆయన ద్వారా అందించారు. హనోకు దేవునితో నడిచాడు కనుకనే దేవుడు హనోకును తీసుకొని వెళ్ళాడు. నడిచే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, హత్తుకునే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, వాక్యములో నిలిచి ఉండేవారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ఇది అంత్య దినాలు, క్రీస్తు యొక్క రాకడి దినాలు, లాస్ట్ సంఘకాలమైనటువంటి లౌదకియ దినాలు. 7 సంఘకాలాలు కానీ 8వ సంఘకాలం లేదు. కాబట్టి ఈ కడవరి దినాలలో ఇంకనూ ఎవరైనా కూడా మరి హత్తుకొనక క్రీస్తును వాక్యమును వెంబడించక నామకార్థమైనటువంటి భక్తి, నామకార్థమైన క్రైస్తవ్యము, నామకార్థమైన స్థితిలో ఉంటే ఈ దినమే పరిపూర్ణమైనటువంటి క్రీస్తును హత్తుకొని క్రీస్తు కొరకు జీవించి ప్రభు రాకడలో కొనిపోబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ఇంతవరకు మరి కొంత ఆలస్యమైనప్పటికీ చక్కగా కూర్చొని దేవుని యొక్క వాక్యమును విన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేపు యథాప్రకారము మధ్యాహ్నపు వేళలో 12 గంటలకు ప్రార్థన కూడిక ప్రారంభమవుతుంది. తిరిగి రాత్రికి మరి 2వ దినానికి మనము మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆహ్వానించబడినటువంటి దైవ సేవకులు కాలేపాల్ గారు కూడా రావటం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని రేపు మధ్యాహ్నపు కూడికు, రాత్రి కూడికు కూడా అందరూ కూడా హాజరు కావాల్సినదిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క దినకాలపు కూడికను మనం ముగించుకుంటున్నాం. స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రి నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు మీరు నడిపించినందుకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి నైనా దూర ప్రాంతము నుండి, తెనాలి పట్టణం నుండి మా ప్రియులు పెద్దలు నాయనా ప్రశాంత్ రాజు గారి నాయనా, అయ్యా మీరు క్షేమముగా మా మధ్యకు నడిపించి ఈ రాత్రి సంఘమునకు నాయనా ఓ దేవా చేరి వచ్చిన నీ ప్రియబిడలమైన మాకు కావలసిన వర్తమానమును మీరు అందించినందుకు నీకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి వేళ దేవా విత్తబడిన నీ వాక్యములు నాయనా ఓ నీ ప్రియబిడలమైన మేమందరం విడుచుకొని నీ రాకడకు సిద్ధపడగలిగే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ రాత్రి నీ దాసుని మీరు దర్శించండి నాయనా. నీ దాసుని పరిచర్యను మీరు ఆశీర్వాదించండి నాయనా. నీ దాసుని యొక్క పరిచర్యలో నీ ప్రత్యేకమైన కృప, దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించండి నాయనా. దేవా నడుపుచున్నటువంటి
ఆ చిన్న మ్యాగజైన్ యేసుక్రీస్తు నామములో అనేక ప్రాంతములకు వచ్చిన ప్రతి బిడ్డలు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ప్రత్యేకమైన కృపా దీవెనలు వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ మొదటి కోరికలో అయ్యా నెల్లూరు పట్టణము నుండి మా మధ్యకు వచ్చిన ఆయన ఇదిగో తండ్రి సౌండ్ సిస్టమ్ నేను ఆర్కెస్ట్రా కృపా బృందమును ఆయన ఇంతవరకు సహకరించినందుకు తండ్రి నీకు స్తోత్రం. దేవా బృందాన్ని మీరు దీవించండి, ఆశీర్వాదించండి నాయన. నీ పనిలో ఇంకను విస్తృతముగా నాయన వాడబడుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ఇదిగో తండ్రి యొక్క కూడికలకు ప్రభా సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులనైనా ఇదిగో తండ్రి సురేష్ బాబును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి వేళలో ఇదిగో తండ్రి ప్రేమతో నీ ప్రియబిడలు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో తండ్రి ప్రేమ విందు ఏర్పాటు చేసుకుంటుండగా ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ యొక్క ప్రేమ విందులో పాలు పంపులు పొంది సంతోషముగా క్షేమముగా ఎవరి గృహాలకు వారు వెళ్ళుటకు తగిన నీ ప్రత్యేకమైన కృపదాయిచ్చే దేవా. ఇదిగో తండ్రి రేపటి దినమున మా ముందుంచబడినటువంటి ఉదయకాలపు కూడిక తిరిగి రాత్రి కాలపు కూడికలో దేవా నీ తోడు నీ కాపుదల ప్రత్యేకమైన కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా రేపు రాత్రి కొరకై సిద్ధపరచబడినటువంటి నీ దాసుని నాయన తెలంగాణ పట్టణము నుండి నాయన దేవా మీరు మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. రేపటి దినమును కూడా దేవ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మను ఉంచి సమస్తమును చక్కగా జరిగించండి. అయ్యా వాతావరణమును దయగలిగిన చేతులకు అప్పగిస్తుండగా అయ్యా వాతావరణమును నీ స్వాధీనములో ఉంచుకుని ఆయన నీ ప్రత్యేకమైన కృపదాయిచ్చి ఈ రాత్రి నీ ప్రియబిడలమైన మేమందరము తిరిగినైనా ఇదిగో భోజన కార్యక్రమం చేసుకుని మా గృహాలకు వెళ్ళనై ఉంటుండగా నీ కృపా దీవెనలు మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెబుదాం. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనము అపజయమును కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. దయచేసి గమనించండి. మరి మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది కనుక ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరికి వందనాలు.